కొండపల్లిలో జరిగిన భారీ దొంగతనం కేసును, ఫెర్రీలో జరిగిన మరో దొంగతనం కేసును ఇబ్రహీంపట్నం పోలీసులు ఛేదించారు. 4 దొంగతనం కేసుల్లో 3 యువకులను, మరో దొంగతనం కేసులో మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ తెలిపారు. నిందితుల నుంచి 12 లక్షలు విలువ చేసే బంగారు నగలు, కేజీ వెండి, 50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. తమ విచారణలో నిందితులు నేరం చేసినట్టు అంగీకరించారని తెలిపారు. ఈ కేసులో కొండపల్లికి చెందిన గౌరీ సందీప్, తేజ, దూరసిట్టి మణికంఠ, షేక్ సుల్తాన్లను అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. మరో కేసులో ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసి కేజీ బంగారం, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రతాప్ రెడ్డిపై గతంలో కూడా ఒక కేసున్నట్టు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు బృందాలను ఏర్పాటు చేసి కేసును సవాలుగా తీసుకుని క్రైమ్ సిబ్బంది కేసును ఛేదించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 347/2025 ఆ కేసులో మా క్రైమ్ సిబ్బందికి, క్రైమ్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు కొండపల్లిలో శాంతినగర్ దగ్గర ఓల్డ్ వైన్ షాప్ వెనకతల ఖాళీ స్థలంలో ఒక 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుండి సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి, తర్వాత ఒక 50,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు చేసినటువంటి నేరాలు ఇంకా 347/2025 కాకుండా ఇంకా 3 నేరాలు చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి చోరీ సొత్తుని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇంకొక కేసులో క్రైమ్ నెంబర్ 357/2025 కేసులో ఒక ఇబ్రహీంపట్నం ఫెర్రీ డౌన్లో ఒక ప్రతాప్ రెడ్డి అనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను కూడా ఒక కేసులో నేరం ఒప్పుకొని అతని దగ్గర నుంచి 300 గ్రాములు సిల్వరు, ఒక బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే గత నెల 30వ తారీఖున కోడే సింధు అని కొండపల్లిలో ఉంటారు ఈవిడి, శాంతినగర్లో. ఈమె గారు భర్త ఫ్యామిలీ మెంబర్స్ తోటి షిరిడి వెళ్ళడం జరిగింది 21వ తారీఖుని. మళ్ళీ తిరిగి 30వ తారీఖుని తిరిగి వచ్చేసరికి ఆవిడ ఇంట్లో వెనక డోర్ నుంచి ఎవరో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి ఐరన్ బీరోలో, ఐరన్ సేఫ్లో ఉన్నటువంటి గోల్డ్, తర్వాత సిల్వరు దొంగతనం చేసినట్లుగా మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే దాన్ని దర్యాప్తు చేసి ఆ దోషుల్ని పట్టుకొని చోరీ సొత్తుని స్వాధీనం చేసుకోవాలని ఇచ్చిన ఆదేశాల మేరకు మేము కొన్ని టీములుగా విడిపోయి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సీసీ కెమెరాలు, తర్వాత ఫింగర్ ప్రింట్లు, తర్వాత సిడిఆర్లు సహాయంతో ఆ యొక్క కేసుని ఛేదించి నిన్న మా బృందం కొండపల్లిలో 3 ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి ఈ చోరీ సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో వేరొక కేసు 357/2025 రిజిస్టర్ చేయడం జరిగింది ఆగస్టు 4వ తారీఖున. ఆ కేసులో కూడా ముద్దాయి ప్రతాప్ రెడ్డిని మా బృందం సాంకేతిక పరిజ్ఞానం ఆధారంతో ఫెర్రీ డౌన్లో వాడిని కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి అతని నుంచి ఒక బైకు, ఒక 300 గ్రాములు వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా